హైదరాబాద్ ఎందుకు వచ్చేది తెలుసా? హైదరాబాద్ వచ్చింది దేనికి? సినిమాలో హీరో అవ్వాలని. సినిమాలో నేను సొమ్మరాన్తో యాడ్ చేయాలా, త్రిషతో యాడ్ చేయాలా. నేను సాయి పల్లవి మా అమ్మ ఇండియా మొత్తం మా అమ్మ సాయి పల్లవి అంటూ అమ్మ, మళ్ళీ ఆ మోనాలిసా నా వదినంట, హీరో అంట. ఎందుకంటే ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం తెలియాల. నేను చేస్తాను ఖచ్చితంగా చేస్తాను. సినిమాలో హీరో అవ్వాలి. మా దాడి పేరు మన బెదవాడి కృష్ణ. జై బెదవాడి కృష్ణ జై. ఎందుకంటే ఏదో వదిలేసిండు. అమ్మ నాన్న నాకు ఎవరు లేరు, నా బతుకు చెప్పాలి ఆలోచించండి అయ్యా. అమ్మ నాన్న ఎవరు లేరు నాకు. ఇంట్లో అందరూ మా ఇంట్లోనే బయటికి నన్ను ఎల్లగొట్టారు. ఇండియా మొత్తం ప్రపంచం. నా పేరు మహేష్. నేను చంటికోరోడిని. అన్న అంకులు అనకూడదు. ఒరే ఇలా రారా గాడిద, ఇలా రారా. ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలి. నన్ను ఎక్కడ ఒక మాట, నేను కృష్ణనగర్కి వెళ్ళి బేబీ సబ్ అడిగాను. ఆయన పేరు సాయి శంకర్, జొన్న సాయి శంకర్. డాక్టర్ క్లూ ఆయనే నన్ను ప్రేమ చేసిండు. డాక్టర్ క్రీరు ఆయన సాయి శంకర్ గారికి వెళ్ళి బేబీ సబ్ కావాలా అడిగాను. సాయి శంకర్ నన్ను ప్రేమ చేసిండు. ఫస్ట్ బేబీ నేను ఎవరిని చంటికోరోడిని. నేను మామూలు సబ్బుతో బేబీ సబ్బుతో తాను చేస్తాను. నాకు ఇష్టం బేబీ సబ్బు రాసుకుంటూ మొక్క లేతగా రావాలండి. మొత్తం ఒరే ఇలా రారా. మా డాడీ నువ్వు నా దేవుడు, దేవుడు కాదు డాడీ అన్న. మాకు ఇష్టం మా దేవుడైనా. ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలి. నేను ఎప్పటికీ చంటికోరండి. నువ్వు తెలియాలని మీ డాడీ నేను తెలియాలి, నాకు తెలియాలి. కానీ చెప్పనా, నువ్వు మాత్రం తొక్కేస్తున్నాడు. లైఫ్ నీ వల్ల లైఫ్ లో ఫేమస్ అవ్వలేకపోతున్నాను. కానీ నేను పాల కొరండి. చెప్పు. మోనాలిసాని పెళ్లి చేసుకుని వదిలి చేసి నీకు మోనాలిసా సినిమాలు తీసేసి మోనాలిసా పూసలు అమ్మితే ఫేమస్ చేసిరు. ఆ పూసలు ఉన్న ఇన్ని ఎందుకు ఫేమస్ చేయలేకపోతున్నారు? మరి ఫేమస్ చేశారు. నన్ను ఎంత ఫేమస్ చేయరు? పూసలు కొనలేదు. నేను మల్లెపూలు అమ్ముతారు. మల్లెపూలు అమ్మాలని. మల్లెపూలు ఇక్కడ కృష్ణ పార్కులు అమ్ముతారు. ఏమనుకున్నావు చెప్తాను. ఒక చీర కట్టుకుని తెల్ల చీర కట్టుకుని యాక్టింగ్ లో ఒక మాట, ఒక చీర కట్టుకుని ఒక తెల్ల చీర కట్టుకుని చేతిలో ఇలా పట్టుకుని మెల్ల వేసుకుని మల్లెపూలమ్మ మల్లెపూలు ఎవరు కొన్నారంటే ఉప్పల బాలు కూడా పులి ఫేమస్. ఆవిడ ఉంది కదా, కాకులు నేను సినిమాలో హీరో అవ్వాలి. సినిమాలో హీరో అవ్వాలి. రావట్లేదు. పులి ఫేమస్ అవ్వాలి. నువ్వు మాట్లాడు. ఎందుకు అర్థం కావట్లేదు. ఎందుకు నీకు అంత ప్రేమ? ఎందుకు గౌతమ్ చీకట్లో ఇప్పుడు బాగా వేసిండు. మన దగ్గర క్యారెక్టర్ ఉంది, మంచి టాలెంట్ ఉంది. అంటే ఏం టాలెంట్? ఏదైనా సరే డైలాగ్ చెప్పగలుగుతాడా మామూలుగా? ఏదో ఒక డైలాగ్ చెప్పమని మరి చూద్దాం. నీటికి వచ్చా నీకు ఇష్టంగా పార్కు వచ్చాను. నీ మూతి మీద మీసం అయితే మగడ పెట్టి నారా చూసుకుంటావు. కత్తులతో కదరా కంటి చూపుతో చంపుతారు. వస్తావా? కుమారస్వామి మరీ పెట్టారు. మళ్ళీ లక్ష్మీనరసింహ ఈ కళలో మన చూసావా? ఈ కళ వేడి చూసావా? వేరే రోజులు 11 లక్ష్మీనరసింహ పద తప్పితే కుమారస్వామి యుగం మారింది.
ఎవరు ఒక్కసారి అటు చూసి అయ్యా చెప్పు గురుగారు కానీ దేనికి గురు అంటే ఈ డైలాగ్ ఆయన ఎవరు తెలుసా అంటే ఏం కోపం వస్తే ఎవరిని కమర పెట్టినాడు కోపం వస్తే ఉగ్ర నరసింహ శాంతికోట లక్ష్మీ నరసింహ స్వామి వేడుకోట్ల వాడు ఆయనే విష్ణుమూర్తి ఆయనే చాలా పవర్ఫుల్ ఎందుకంటే చాలా పాపం మా ఎవరు అందరూ ఒక మంచోడు పాపం ఒక స్టెప్ వేయొచ్చు కదా మరి మీ తాత. కుర్చీ తాత కొట్టినావంట తిట్టినావు నేను గురుగారు మిమ్మల్ని కొడతారు గురుగారు అయ్యా మీరు దేవుడు అయ్యా దేవుడిన అంటే నీ అవసరం కోసం నువ్వు దేవుడు ఎంతో ముందు తర్వాత ఎవరు నేర్పి డ్రెస్ తీసుకో అది రాత్రి ఏదో అన్నాడు కదా రాత్రి మరి ఎందుకు రాత్రి తిట్టావు? రాత్రి గుద్దవలే నాకే తాగుపోతాడు అన్నాడు రాత్రి అన్నాడు అనలేదు నీ వీడియో స్వామి పీస్ గురుగారు వాళ్ళకల్లా కొడితే కాకినమ్మ పిల్ల ఒలెమ్మ కత్తియారా నిన్న కొట్టిన కొత్త కౌగిల్లి కొడుతున్న నారాయణ పట్టుకోమని నారాయణ వాళ్ళకల్లా కొడితే చక్కెర గల్ల ఎల్ల ఒలెమ్మ కత్తియారా ప్రేమించి పెళ్ళాడినా ముందుకొచ్చిన పాపం వచ్చిన నిన్న కొట్టిన కొత్త కౌగిల్ల కొడుతుంటే నారాయణ ఇద్దరు కలిసి చేయండి మీ అన్నదమ్ములు ఇద్దరు గుల్రాజుని తొక్కేస్తారంట ఎందుకు కొడుతున్నావు అంటే ఓన్లీ అట్లా గుడ్డు కాదు కానీ ఇప్పుడు నాకు తప్పదే అసలు మీరు ఇక్కడికి రావాలని ఎవరు చెప్పారు ఈ అడ్రస్ ఎందుకంటే కృష్ణా పార్క్ వెళ్తే వాళ్ళు వెళ్తే ఒక ఫేమస్ అవుతుంది ఏ రోజు చెప్పారు మా తెలుసున్న వాళ్ళు అయ్యా గురుగారు అంటే కృష్ణా పార్క్ లో ఎంత ఫేమస్ తెలుసా కుర్చీ పవర్ఫుల్ చాలా పెద్ద ఫేమస్ చాలా పెద్ద ఫేమస్ ఈయన